బట్ నిజంగా అందరికి ఇన్ని సీజన్స్ చూసినా ఎంతమంది వెళ్ళొచ్చినా కూడా ఒకరికి ఉండే కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే నిజంగా గొడవలు జరిగితే నిజంగా అంత కొట్టుకుంటారా అసలు? అదే నన్ను అడుగుతారు స్క్రిప్ట్ ఉంది అని. అలా ఏం ఉండదండి. ఒక సినిమాలో గంట సేపు స్క్రిప్ట్ చేయడమే చాలా కష్టం. సీన్ వైజ్ మాకు టేక్స్ పడతాయి. అలాంటిది అంత పెద్ద స్క్రిప్ట్ ఎలా యాక్ట్ చేస్తామండి 100 రోజులు? అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక ఒక హోదాలో ఉన్న వాళ్ళు, ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళు, ఆరు సీరియల్స్ చేసిన వాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెడితే అఫ్కోర్స్ సింక్ అవ్వరండి. మన ఇంట్లోనే మనకి మన పేరెంట్స్తో మనస్పర్ధాలు, మన సిస్టర్ సిబ్లింగ్స్తో మనస్పర్ధాలు ఉంటాయి. అలాంటిది 14 మంది ఆరు 20 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు పక్క మనస్పర్ధాలు వస్తాయి. ఇంకా అది ఎందుకు రాదనుకుంటారో నాకు తెలీదు. అండ్ జనాలు కూడా వీలేండి నాకు చెప్పేది, వీలేంది నా ఇప్పుడు ఒకరు వచ్చి మీరు చెడ్డ అని ఎలా చెప్తే మనం తీసుకోగలుగుతామా? సో అఫ్కోర్స్ తీసుకోలేం కాబట్టి గొడవలు అవుతాయండి. అది వెరీ న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్. యా, డిస్రెస్పెక్ట్ ఎవరు తీసుకోలేరు. ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు నామినేషన్స్ అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు చెడ్డ అంటే ఎందుకు పడతామండి? వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. సో దట్స్ ఆల్, నథింగ్ స్క్రిప్టెడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా ఎవ్వరు గెలవాలి ట్రోఫీ అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాను ఆల్రెడీ, ఎవరు ఓజీ క్లాన్లో ఎవరు గెలిచినా వెరీ హ్యాపీ. బట్ నా తమ్ముడు నబిల్ గెలవాలని అనుకుంటున్నాను. ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ హి హస్ పుట్ ఆల్ దీస్ ఇయర్స్, ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. సో ఐ విష్